What's up guys? Long time no see. Hi. After a long time మళ్ళీ బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ వైట్ అండ్ వైట్ దగడ అవుట్ఫిట్ వేసిన ఎందుకంటే ఈరోజు నేను టెంపుల్కి వచ్చిన అనమాట. అన్నవరం తెలిసే ఉంటుంది. యాక్చువల్ మా ప్లాన్ ఏముండే అంటే లైక్ 12 వరకు దర్శనం అవన్నీ కంప్లీట్ చేసుకుని వైజాగ్ వెళ్ళాలని ఉండే. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కానీ మేము ఇక్కడికి వచ్చిన 12 o'clock. ఇదంతా ఆల్మోస్ట్ 3 అవుతుంది. మేము ఎప్పుడు వెళ్తామో ఎక్కడికి వెళ్తామో ఐడియా లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం చేయలేదు. మా చెల్లికి అక్కడ ఏంటంటే స్నాక్స్ తీసుకెళ్తుంది. ఓకే, తొందరగా వెళ్ళి దర్శనం అయిపోతే ఇల్లు వైజాగ్. ఐల్ సీ యూ అగైన్. ఈ ఏరియా అంతా మాత్రం ఫుల్ చల్లగా ఉంది. లోపల మాత్రం ఉడుకుతుంది. మా ఇద్దరికి ఫుల్ ఆకలి అవుతుంది. ఎప్పుడైపోతుంది, ఎప్పుడేమో తిందామా అని వెయిట్ చేస్తున్నాం. 2 hours later అక్కడ కట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. దర్శనం అయిపోయి వ్రతం అయిపోయి నవ్వు గెరట్ అన్నదానం. ఆకలి అవుతుంది. యాక్చువల్లీ నేను కొన్ని షార్ట్స్లో ఇన్స్టా రీల్స్లో చూసి నీకు అన్నదానం చాలా బాగుంటుంది అని. సో యూ హ్యావ్ ఇట్. లెట్స్ గో. చాలా మంది ఉన్నారు. పప్పు స్మెల్ అయితే గుమాయిస్తుంది. This is me having my first Aritaki Bhojanam, guys. Waiting for the food. But chal. This is Mamargai Pappu. It's actually good. I tasted everything. Nagu pappu baga nachindi. Sambar is flavorful. Miryal ekvesinar. So it's tasting good. And finally, I'm done with my lunch, guys. బాగుంది. అన్నికన్నా పప్పు బాగుంది. మన దురదృష్టం ఎట్లుందంటే అన్ని కర్రీస్ మళ్ళీ వచ్చి వేసుకొని అన్నట్టు పప్పోడు మాత్రం అలా రాలేదు. ఇట్లాంటప్పుడు చాలా బాధ ఉంటుంది గైస్. ఇప్పుడు నేను ఆల్రెడీ మా వ్యాన్ దగ్గరికి వెళ్తున్నా. మా మమ్మీ డాడీ చెల్లి వస్తున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు తిప్పినారంటే ఇంట్లో కొడుకు అంటే కొడుకు కాదు, కూలినా కొడుకు. ఇదంతా హిల్ ప్లేస్ కాబట్టి చాలా పీస్ఫుల్గా అండ్ బాగుందన్నమాట. చల్లగా ఉంది వాతావరణం. ఎండ కొడితే వాసిపోయేది. చూసారు కదా ఎట్లా ఉందో. కొంచెం తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఉన్న దుబ్బ దూలంతా దీని మీద ఉంది. ఇట్లా పెట్టి తీస్తే 1 ఇంచ్ వెళ్తుంది. కట్ చేస్తే సీదా వైజాగ్. ఆ ట్రావెలింగ్ అంతా షూట్ చేయలేదు. చిరాకు లేచింది. వచ్చి హోటల్ తీసుకున్నాం. ఇప్పుడు ఫుల్ ఆకలి అసలు వచ్చినప్పటి నుంచి సరిగ్గా ఫుడ్ తినలేదు. నేను ఫుడ్ తినకుండా ఉన్నాను. రియలీ షాకింగ్. సో మంచి ఫుడ్ తిని పోవాలి. 11 o'clock కూడా అక్కడ ఉండొచ్చు అంట. ఫస్ట్ అయితే వెళ్ళి తిని బీచ్ కూడా. దిస్ ఈజ్ ద హోటల్ విచ్ చెక్డ్ ఇన్ గైస్. ఫుల్ బిజీ నడుస్తుంది. బిజినెస్ మొత్తం వేరే ఉంది. రేపు మార్నింగ్ బీచ్లో సన్ రైజ్ చూడాలి. మా చెల్లెని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తా అని చెప్పిన. లేకపోతే నన్ను చంపేస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ అది బీచ్. ఇప్పుడు చీకటి ఉంది కాబట్టి ఏం కనిపించట్లేదు. మార్నింగ్ మంచిగా కనిపిస్తుంది. The next morning. గుడ్ మార్నింగ్ గైస్. ఆఫ్టర్ ప్రాపర్ 7 hours ఆఫ్ స్లీప్ మంచిగా పడుకున్నాం. సన్ రైజ్ చూద్దాం పోతున్నాం బీచ్కి. సన్ రైజ్ అయ్యే టైంకి లేకపోతే నేనే ఒక గంట లేట్ చేసిన. ఏమైంది? డ్రెస్ నేను కొత్త డ్రెస్ వేసుకుని వస్తుంది ఫోటోలు కానీ. మా సోకులు లేవు మా చెల్లెకి. కొత్త డ్రెస్ ఇరిగిపోయిందంట. సేఫ్టీ పిన్ కోసం వస్తుంది. నేను పోయి కొంచెం మంచి ఫోటోలు చేయడానికి ట్రై చేస్తాను. దిగడానికి అవి రా ఎట్లయినా మన ముఖం అట్లా ఉంటుంది కాబట్టి విల్ సీ దట్స్ గుడ్ అండ్ వ్యూ సన్ రైజ్. ఎండ అనేది పాడలేదు. హ్యాట్ పెట్టుకుంది. నేనే కొనుక్కొచ్చి నేను కొనుక్కొచ్చి కూడా 6 నెలలు అవుతుంది. నేను ఫారినర్లా ఉన్నాను, నాకు లోకల్ గైడ్లా ఉన్నావు. ఓకే, ఐ మీన్ ఇండియన్. ఇజ్జత్ తీస్తున్నావు. మాకు టైం వస్తుంది, మేము చెప్తాం. అయ్యో, ఇవాళ మీరు కొట్టారు, మేము తీసుకున్నాం. మాకు టైం వస్తుంది, మేము కొడతాం. అప్పుడు నేనే కొడతా. యాక్చువల్లీ రోజు కొడతానే ఉంటుంది. మొత్తం ఈపు విమానం మొత్తం అవుతానే ఉంటుంది. బీచ్కి వస్తుందా? బీచ్ పొద్దుగా సన్ రైజ్ అంటే ఈరోజు బీచ్కి పోయి 2 ఫోటోలు పెట్టాకనే ఇన్స్టా బయో మార్చేస్తుంది. ఐఎమ్ బీచ్ లవర్, టేక్ మీ టు బీచ్. అంత గలీజ్ ఏం పెట్టాలి మా చెల్లె. అప్పుడైతే ఇన్స్టా ఓపెన్ చేయాలి, ఫుడ్ రీల్స్ ఇస్తాం. అది వైజాగ్లో ఏమైనా మంచి ఫుడ్ ఉంటుంది అంటే దురదృష్టం శాతం వచ్చినప్పుడు ఏం చూసాలి. లేకపోతే మనకు ఆల్రెడీ ఒక ఐట్ చూద్దాం అనుకుని వచ్చినాం కానీ మబ్బుగా పేరు లేదు. సన్ రైజ్ అయితే లేదు బికాజ్ ఆల్రెడీ ఐఎమ్ హియర్. ఊరికే సరదా. అలలు చూస్తారా? అలలు సన్ ఎక్కడ? 5:30కి లేచిన సన్ లేదు, రైస్ లేదు. నన్ను 6 o'clock లేపింది. నేను 7 o'clock బయటకు వచ్చాను. ఉంటుంది మనతో కమ్ మొత్తం క్రేజ్ ఉంది. ఇది ఇంకో ట్యాంక్ బండ్ మీద వేసే అన్ని బీచ్ రోడ్ మీద చేస్తున్నాను అంతే తేడా. కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంది. వచ్చినావు బీచ్ పోజ్లీగా. పోజ్ మేడం ఫోటోలు తీయడానికి వస్తే సిగ్గు అవుతుంది మా చెల్లెకి. అందరూ చూస్తే ఇట్లా మాత్రం పిచ్చప్దాన్ లెక్క ఉంటుంది.
ఉడుకొక్కలో నేషం వేసింది మసాలా. వచ్చిన ఫొటోస్ తీసిన మొత్తం తీస్తూనే ఉన్నా. యాక్చువల్ నాకు ఫోటోస్ తీయడానికి రాదు. నేను ఫోటో తీసిన ప్రతి ఒక్కరు నన్ను తిట్టుకుంటారు. ఈరోజు మా చెల్లె తిట్టుకుంటుంది అంటే మా చెల్లె రోజు తిడుతుంది, అది వేరే విషయం. నేను సపరేట్ మధ్యలో కూర్చొని తీసిన మొత్తం నా డ్రెస్ మొత్తం ఇసుకిసుకైంది. వాడు మాత్రం నడిచినప్పుడు తీయబడ్డారు. ఆలోచన నడవాలి లైక్ కలుసుకొని చూడండి అన్నీ వేసాడు. వచ్చినప్పటి నుంచి ఇది పట్టుకో, ఫోన్ పట్టుకో. బయటికి పోయినప్పుడల్లా నా ప్యాంట్లో నా ఫోన్ కంటే ఈమె ఒక క్లిప్, ఒక హ్యాండ్ కర్చీఫ్, ఫోను, ఇంకేంటి ఇవి ఇస్తా. సామాన్లు అంతా ఇడో పావుకులు వేసుకొని తిరుగుతాను నేను ఎప్పుడు. అమ్మాయిల బట్టలకు పాకెట్ నాకు బ్యాగ్ ఇయ్యరే, పాకెట్ ఇస్తారు. పావుకులు వేసుకొని తింటే ప్యాంట్ జారిపోతుంది. నా బాధ నాది. హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. అక్కడ ఒక అక్క వడలు వేసింది, వేరే లెవెల్ ఉండే. దోశ డిసప్పాయింట్ చేసింది, లైక్ ఆనియన్ వేయలేదు, అంత కాలేదు. బట్ వడ హోమ్లీ క్రిస్పీ, చట్నీ కూడా బాగుండే. అదేంటి మా పెసరట్టు ఉంటే ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అయిపోయిందంట. బోండా కూడా బాగుండే. బట్ ఐ లైక్ వడ. దీన్ని ఇక్కడ వచ్చి కూర్చున్నా, బాగుంది. ఇప్పుడు వెళ్ళాలి ఏడుకో దగ్గరికి, మాల్ రెడీ అవుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. మంచిగా కూర్చొని టైం పాస్ చేసి, అదే మన ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటే మంచిగా నచ్చుంటుంది. లైక్ విల్ క్రియేట్ మెనీ మెమరీస్. ఐ వాంట్ టు బీ హియర్ ఫర్ 2 more days, బట్ ఐ కాంట్. కాలేజ్ పోవాలి, అటెండెన్స్ పాతాళంలో పడ్డది, రేపాలి కదా దాన్ని. పోయి కట్ చేస్తే మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ రెడీ అయినా. సింహాచలం, కైలాసగిరి పోదామని మార్నింగ్ అనుకున్నాం. ఆబ్వియస్లీగా ఫ్యామిలీతో ఉంటే అన్ని టైంకి అనుకున్నాం కావు. మేము కూడా రిలాక్స్గా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు 12 అవుతుంది, పోవాలి. ఏవేవి కవర్ చేయొచ్చో కవర్ చేస్తాం ఈరోజు. మళ్ళీ నైట్ వచ్చి అనుకుంటారు, రేపు మార్నింగ్ వరకు పోవాలి. అందుకు డన్ విత్ ద దర్శనం. ఫ్రీ లైన్లో పోయింటి ఈరోజు రాబోతున్నాం మేము, అందుకే 100 రూపీస్ టికెట్ తీసుకొని పోయినాం. కానీ మంచిగా అయింది, మస్తు అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ కైలాసగిరి. ఓపెన్ ఉంటుంది తెలుగు, మెయిన్గా రోప్ వాక్ ఎక్కాలి. అలసిపోయినా కూడా, స్లీప్ డిప్రైవ్డ్, ఫుడ్ డిప్రైవ్డ్, ఓకే కానీ స్లీప్ డిప్రైవ్డ్, హెడ్ ఎక్తో చచ్చిపోతున్నాం. నా en route to కైలాసగిరి. బాయ్. వాట్సాప్ గైస్, లంచ్ చేయలేదు ఈరోజు, అందుకే దాని తర్వాత బ్లాగ్ కూడా వేయలేదు. లంచ్ చేద్దాం అనుకున్నాం కానీ నాకు అసలు ఏం రెస్టారెంట్కో వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. 3 o'clockకి అయిపోయింది కాబట్టి అన్ని దగ్గర ఫుడ్ క్లోజ్ అయిపోయింది. లాస్ట్కి ఏదో ఒక దగ్గర మీల్స్ లాంటిది ఏదో లైట్గా తిన్నా, పుల్కా, పన్నీర్ బటర్ మసాలా, అదేమంతా బాగాలేదు. ఇంక ఇప్పుడు వి కేమ్ టు సబ్మరైన్ మ్యూజియంకి వచ్చిన. నాకు దీనికంటే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూడాలని ఉండే, బట్ రెండు ఆల్మోస్ట్ 8:30 క్లోజ్ అవుతాయి. నేను వెళ్ళి ఒక స్లీప్ వేసుకొని వచ్చిన కాబట్టి చూడగలుగుతాను, చూడలేను. ఇదైతే చూస్తే అట్లీస్ట్ సబ్మరైన్ చూడడానికి అయితే బాగుంది. అది షో యూ గైస్. అమ్మ ఇంత పెద్దగా ఉందండి, చాలా పెద్ద ఉంది. ఎప్పుడు వచ్చినాడు డాడీ ఇంతకుముందు ఇక్కడికి సబ్మరైన్ మ్యూజియం? ఇది 20 సంవత్సరాలు అవుతుంది. 20 years బ్యాక్. అప్పుడు నీకు పెళ్ళైంది అట్లీస్ట్ కాలే కదా? అయిందా? 20 సంవత్సరాలు మీకు 20. నాకే 22 కదా డాడీ. మీరు పుట్టిల్లు దీపు పుట్టినాకనే వచ్చిన. దీపు పుట్టినాక ఏ సంవత్సరం చెప్తాను, 2004లో వచ్చిన. అంటే దీపు కూడా పుట్టింది? దీపు పుట్టింది 2004లోనే విజయనగరం. పేపర్లు ఉన్నాయి నాకు. అయితే ఇక నేను ఒక్కనే వచ్చిన కదా, హెడ్ ఆఫీస్ ఎస్బీహెచ్ ది. ఓకే. విజయనగరం పని, విజయనగరం ఏటీఎం చేయాలి. ఆడ 3 రోజులు ఉండి ఏం చేయాలి, మళ్ళీ వచ్చి వీడికి వచ్చి హెడ్ ఆఫీసర్ కలిసి వీడికి వచ్చి పొద్దుపోదు కదా, అటు వెళ్దాం. నడుచుకుంటూ వచ్చిన ఏది కాంప్లెక్స్ నుంచి. మా డాడీ మేము ముట్టకముందు అన్ని విషయం, అందుకే పేడిపోయినా దాంట్లో ఏముంది దీంట్లో ఏముంది అంటుండు. అందుకే నేను బలవంతంగా తీసుకొచ్చి వచ్చి కాంప్లెక్స్ కాడికి బస్ స్టాండ్ కాంప్లెక్స్ అంటారు. ఆ నుండి వచ్చి ఇది చూసి అది చూసి మళ్ళీ రైల్వే స్టేషన్ పోయి జనరల్ ఎక్కిన ట్రైన్. జనరల్లో ట్రైన్ ఎక్కడం అంటే సాహసం అనే చెప్పాలి. అప్పుడు రిలేషన్కి ఇవి లేవు కదా. ఏడున్నావే? ఆన్లైన్. సబ్మరైన్ మ్యూజియం డన్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్తున్నా. నాకు యాక్చువల్లీ అది చూడాలని చాలా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. అప్పుడు ఒకసారి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెండ్ మీ సమ్ పిక్చర్స్ ఆఫ్ ఇట్. అప్పుడు పోవాలి అనుకునే ఇక్కడికి వచ్చినా అక్కడనే ఉంది. 8:30 క్లోజ్, 8:20 అవుతుంది. నేను పోయి టికెట్ తీసుకుంటే మా వాళ్ళు వస్తారు, అందుకే ఫస్ట్ నేను పోవాలి, లేకపోతే నన్ను వేసుకుంటారు నా వాళ్ళని లేట్ అయ్యిందని. లెట్స్ గో. అండ్ వీఆర్ హియర్ గైస్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. వెళ్ళి ఫాస్ట్గా విల్ గెట్ ఆర్ టికెట్స్.
ఇచ్చేసిన లోపలికి టికెట్స్ దొరికినాయి, అన్నీ అవుతున్నాయి. ఇదంతా ఎప్పుడు చూడలే, కొత్త ఉంది కాబట్టి ఎగ్జైట్మెంట్ వస్తుంది. 2 సార్లు చూస్తే మనకు కూడా బోర్ కొడుతుంది. ఇది నాకంత ఇవాటి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నాకు ఫుడ్ వీడియోస్, ఫుడ్ గురించి చెప్తే ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఇది చూస్తే నాకు ఆ ఎగ్జైట్మెంట్ రావట్లేదు గైస్. దాని లోపల వీడియో దీనికి ఛాన్స్ లేదు. ఇవన్నీ ఏం చేసిండు తెలుసా, మేము మన లోపల మ్యూజియంలో ఉంటే లైట్లు ఆఫ్ చేసేసిండు. టిపికల్ ఇండియన్ మాల్స్ లెక్క చేసిండు బయటకు రావాలని చెప్పి.